హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బుజ్జి. ఇవాళ మీకు నేను డోంట్ కమ్ హోమ్ అనే ఒక థాయ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెన్ చేయగానే మనకి ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లనైతే చూపిస్తారు. ఆ పిల్ల వచ్చేసి హ్యాపీగా పడుకొని ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆ రూమ్ మొత్తం కదలడం స్టార్ట్ అవుతుంది. ఏంటబ్బా అని ఆ పిల్ల అటు ఇటు చూస్తూ ఉంటుంది. సరిగ్గా తన ముందు ఒక దెయ్యం లాంటి ఆకారం అయితే కనిపిస్తుంది. సో ఆకారాన్ని చూసి చాలా భయపడిపోతుంది ఆ పిల్ల. మంచం దిగడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఆ బెడ్ ఉన్నట్టుండి అలా సడన్గా పైకైతే లేస్తుంది. ఆ బెడ్తో పాటు చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నీ పైకి లేస్తాయి. ఇక ఆ పిల్ల ఎలాగో అలా కిందకి దిగేసి అమ్మా అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ని చూపిస్తారు. తన పేరు వారి. వారి తన కూతుర్ని తీసుకొని బ్యాంకాక్ నుంచి వాళ్ళ అమ్మగారి ఇంటికైతే బయలుదేరుతూ ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు. అప్పుడు ఆ పిల్ల అమ్మ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే వారి అంటుంది, అమ్మ మనం మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం అని చెప్తుంది. సో ఆ పిల్ల అడుగుతుంది, ఇంకా ఎంతసేపు పడుతుందమ్మా వెళ్ళడానికి అని. అప్పుడు మన హీరోయిన్ వారి అంటుంది, ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళడానికి, నువ్వు పడుకో అని చెప్తుంది. అప్పుడే వారికి చాయ్ అనే వ్యక్తి నుంచి కాల్ అయితే వస్తుంది. కానీ వారి ఆ కాల్ని మాట్లాడదు. ఫోన్ పక్కన పెట్టేస్తుంది. ఫోన్ పక్కన పెట్టేసిన తర్వాత వారి తన కూతురుతో అంటుంది, అమ్మ మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా అని ఆ పిల్లతో అంటుంది. ఆ పిల్ల హ్యాపీగా సరే అమ్మా అని చెప్తుంది. అప్పుడు వారి అంటుంది, సరే అయితే నువ్వు దాక్కో ఎవరికి కనపడకుండా అని చెప్తుంది. చెప్పి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తుంది. ఆ పిల్ల కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే ఒక బెడ్షీట్ అయితే కప్పుకొని వెనక సీట్లో పడుకుంటుంది. సరిగ్గా అప్పుడే పెట్రోల్ బంక్ వస్తుంది. తను అంటే వారి పెట్రోల్ కొట్టించుకుంటుంది. అప్పుడు ఆ పెట్రోల్ పట్టే వ్యక్తి కారు లోపల చూస్తూ ఉంటాడు. అంటే ఎవరైనా ఉన్నారా అని అతను చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వారి మొహం నిండా దెబ్బలే ఉంటాయి. సో అందుకని అతను డౌట్గా ఆ కార్ మొత్తం చూస్తూ ఉంటాడు. వారి అతనికి కనపడకుండా తన ఫేస్ని హైడ్ చేసుకుంటూ ఉంటుంది. తరువాత కాస్త ముందుకెళ్ళి ఒక స్టోర్ దగ్గర తన కూతురితో మాట్లాడుతూ, చూడు బేటా నేను నీకు కావాల్సినవి కొనుక్కొని వస్తాను, నువ్వు బయటకి అస్సలు రావద్దు, దాక్కో సరేనా అని చెప్పి స్టోర్ దగ్గరికి వెళ్తుంది. స్టోర్లోకి వెళ్ళి తనకి తన కూతురికి కావాల్సినవన్నీ కొనుక్కుంటుంది. కొనుక్కున్న తర్వాత అక్కడ ఉన్న సీసీ కెమెరాలను చూసి తన ఫేస్ని అయితే కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక షాపింగ్ అయిపోయాక లేకి వచ్చి కూర్చొని బ్యాక్ సీట్లో ఉన్న తన కూతురుని అయితే లేపడానికి ట్రై చేస్తుంది. కానీ వెనకాల చూస్తే తన కూతురు కనిపించదు. సో తన కూతురు కనిపించకపోయేసరికి వారి చాలా భయపడిపోతుంది. భయపడిపోతూ మిన్ మిన్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ మిన్ అంటే వారి కూతురు అన్నమాట. అంటే వారి కూతురు పేరు మిన్. మిన్ మిన్ అని చెప్పేసి అరుస్తూ ఉంటే అప్పుడే ఆ పిల్ల కార్ సీట్ కింద నుంచి అలా పైకి లేస్తూ ఉంటుంది. ఏంటి బేటా నువ్వు ఇక్కడే దాక్కున్నావా, నేను కంగారు పడిపోయాను తల్లి, ఇలా చేయకు, నేను చాలా భయపడతాను అని ఆ పిల్లతో అయితే చెబుతుంది. మళ్ళీ కార్ స్టార్ట్ చేసి అలా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా మన వారికైతే నిద్ర బాగా వస్తుంటుంది. తను చాలా బాగా అలసిపోయింది. సో బాగా నిద్ర వస్తూ ఉంటుంది. అందుకే డ్రైవ్ చేస్తూ ఉన్న తను నిద్రని కంట్రోల్ చేసుకోలేక కళ్ళు అలాగే మూతలు పడుతూ ఉంటాయి. తనకి ఎదురుగా వస్తున్న వెహికల్ని కూడా పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సడన్గా ఒక ట్రక్ రావడంతో దెబ్బకు కళ్ళు తెరిచి వెంటనే బండినైతే కంట్రోల్ చేసి పక్కన ఆపుతుంది. అప్పుడు వాళ్ళ కూతురు
ఏమైందమ్మా అని అడుగుతుంది. ఏమీ లేదు బేటా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు పడుకో, నువ్వు లేచేలోపు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు పడుకో అని చెప్తుంది. తను పడుకున్న తర్వాత వారి కూడా ఇక డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ తప్పకుండా అవుతుంది. సో కాబట్టి ఇక్కడే పడుకుందాం అని చెప్పి కార్ని పక్కకి ఆపి అక్కడే తను కూడా నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వారి దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వచ్చి తనని నిద్రలేపి, ఏంటి మేడం రోడ్డు పక్కన పడుకున్నారు, నిద్ర సరిగ్గా పోలేదా, ఈ దారిలో చాలా హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి, సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్లీజ్ కార్ స్టార్ట్ చేసి మీరు వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు వారి ఓకే అని చెప్పేసి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే వారికి ఆ పోలీస్ వాళ్ళు తనని ఫాలో అవుతున్నారేమో అని అనిపించి కొంచెం కంగారు పడుతుంది. కానీ కాస్త దూరం వెళ్ళగానే పోలీస్ ఆఫీసర్స్ ఇంకొక వేలో వెళ్ళిపోతారు. తర్వాత తను తన అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళాక తన కూతురికి ఇల్లు చూపిస్తూ అలా పైకి అయితే తీసుకెళ్ళిపోతుంది. పైన తన చిన్ననాటి బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. ఆ బెడ్రూమ్ని పాపకి చూపించి, చూడు బేటా, ఈ రోజు నుంచి నువ్వు ఇదే రూమ్లో ఉండాలి, నేను చిన్నప్పుడు ఇదే రూమ్లో ఉండేదాన్ని అని చెప్తుంది. ఆ తరువాత పాపని తీసుకెళ్ళి ఒక గోడ దగ్గర నిలబెట్టి తన హైట్ అయితే చెక్ చేస్తుంది. తన హైట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తన కూతురు వయసులో ఉన్నప్పుడు తన హైట్ కూడా తన కూతురు హైటే ఉంటుంది. సో అందుకే చాలా షాక్ అయిపోతుంది. నువ్వు కూడా సేమ్ నా హైటే ఉన్నావని ఆ తరువాత తన బ్యాగ్ నుంచి ఒక గన్ అయితే తీస్తుంది. అప్పుడే వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. తను వెళ్ళేటప్పుడు తన కూతురికి, నువ్వు ఇక్కడే ఉండు, బయటకు రాకు అని చెప్పి వారి బయటకెళ్తుంది. బయటకెళ్ళి చూస్తే తన చిన్ననాటి అంకుల్ కనిపిస్తాడు. ఆ అంకుల్ పేరు వచ్చి నాటి. నాటి అంకుల్ని చూసి, మీరు మా అంకులే కదూ అని అడిగితే, అవునమ్మా ఆ అంకుల్ని నేనే, కానీ నీ ఫేస్ మీద ఏంటి ఆ దెబ్బలు అని అడిగితే, నేను వస్తున్న దారిలో చిన్న యాక్సిడెంట్ అయ్యింది అంకుల్, అందుకే దెబ్బలు తగిలాయి అని చెప్పి కవర్ చేస్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళాక తన గ్రాసరీస్ అలాగే ఒక ఫోన్ అయితే ఇస్తాడు. ఇవన్నీ తీసుకొచ్చినందుకు నాటి అంకుల్కి కొంత మనీ ఇచ్చేసి థ్యాంక్స్ చెప్తుంది. సరే అమ్మా, ఇంకేమైనా కావాలంటే నాకు కాల్ చేసి అడుగు, మా ఇల్లు పక్కనే ఉంటుంది, నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి నాటి అంకుల్ అలా పైకి చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ కర్టెన్స్ ఓపెన్ అయి ఉంటుంది. ఏంటి అంకుల్ ఎందుకు అలా చూస్తున్నారు అంటే, ఏమీ లేదమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వారికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన కూతురికి బయటకు రాకు అని చెప్పుంటుంది. కానీ అక్కడ కర్టెన్స్ ఓపెన్ చేయడంతో వారికి తన కూతురే చేసిందని చాలా కోపం వచ్చి తన దగ్గరికి వెళ్ళి, ఏంటి నేను చెప్పాను కదా నువ్వు కామ్గా ఉండు అనేసి, ఎందుకు కర్టెన్స్ ఓపెన్ చేసావు అని అడుగుతుంది. అప్పుడు తను అంటుంది, లేదు మమ్మ, నేను కర్టెన్ ఓపెన్ చేయలేదు అని చెప్తుంది. అప్పుడు చూడు పాప, నువ్వు ఓపెన్ చేయకపోతే ఇంకెవరు ఓపెన్ చేస్తారు అని చెప్పి చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక పాపకి ఒక అల్మరాలో ఎలిస్ వండర్లాండ్ అనే బుక్ అయితే కనిపిస్తుంది. సో ఆ బుక్ని తీసి దగ్గర పెట్టుకుంటుంది. ఇటువైపు తన బెడ్రూమ్కి వెళ్ళి తన దగ్గర ఉన్న గన్ని ఒక డెస్క్లో పెట్టేస్తుంది. నెక్స్ట్ తను తెచ్చుకున్న బ్యాగ్ని అయితే ఓపెన్ చేస్తుంది. ఆ బ్యాగ్లో చాలా మనీ ఉంటుంది. ఆ బ్యాగ్ని కింద పెట్టి తన కూతురు దగ్గరికి వెళ్తుంది. తన కూతురు కార్టూన్ పెట్టమని చెప్పి టీవీ ఆన్ చేయమని చెప్తుంది. టీవీ ఆన్ చేసి చూస్తే ఆన్ అవుతుంది కానీ పిక్చర్ అయితే రాదు. సో తన కూతురుతో అంటుంది, చూడమ్మా, ఇది నా చిన్ననాటి టీవీ, అప్పుడే సరిగ్గా వర్క్ చేయలేదు, ఇప్పుడేం వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఆ పిల్లతో అంటుంది.
ఆ పిల్లకి ఆ టీవీలో ఒక దెయ్యం లాంటి ఆకారం అయితే కనిపిస్తుంది. సో, ఆ ఆకారాన్ని చూసి చాలా భయపడిపోతుంది. సరిగ్గా అప్పుడే ఉరుములు, మెరుపులతో చాలా వర్షం వస్తుంది. సో, అలా వర్షం వచ్చేసరికి పిల్లని పడుకోమని చెప్తుంది. కానీ ఆ పిల్ల ఏమో నేను పడుకోనమ్మా, నాకు చాలా భయమేస్తుంది. నేను నీతోనే ఉంటానని చెప్తుంది. సరే అమ్మా ఇక్కడే నిల్చో, నేను మళ్ళీ వస్తా అని చెప్పి అలా పక్కకి వెళ్తుంది. ఈ పిల్ల అక్కడే ఉండొచ్చు కదా! అలా ఉండకుండా బయట ఏదో కిటికీలు ఊగుతూ ఉంటే ఆ కిటికీలను వెళ్ళి సెట్ చేస్తుంది. అప్పుడు తనకి ఒక రూమ్ అయితే కనిపిస్తుంది. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రూమ్‌కి లాక్ వేసి ఉంటారు. కానీ ఆ డోర్‌కి చిన్న హోల్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ హోల్‌లో నుంచి లోపల ఏముందా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటి బేటా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే ఏంటమ్మా ఈ రూమ్కి ఎందుకు లాక్ చేసింది అని ఆ పిల్ల అడుగుతుంది. ఏమో అమ్మా నాకు కూడా తెలియదు. మా అమ్మ చెప్పింది ఈ డోర్ దగ్గరికి ఎప్పుడూ రావద్దని. అందుకే నేను కూడా ఎప్పుడూ వచ్చే సాహసం చేయలేదు అని ఆ పిల్లతో చెప్తుంది. ఆ పిల్ల అంటుంది సరే అమ్మా ఇంతకీ ఈ రూమ్ లోపల ఏముంటుంది అనుకుంటున్నావు అని అంటే ఏమో బేటా నాకు కూడా ఐడియా లేదు. మేబీ మా అమ్మకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉండి ఉండొచ్చు. లేదా ఏదైనా ప్రైవేట్ స్టోరేజ్ అయి ఉంటుంది అని చెప్తుంది. అదే రోజు నైట్ ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్ల అంటుంది అమ్మ నాకు ఆడుకోవడానికి ఎవరూ లేరు. అలాగే కార్టూన్ చూద్దామంటే ఆ టీవీ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఇల్లు కూడా చాలా ఓల్డ్‌గా ఉంది అని చెప్తుంది. అవునమ్మా ఈ ఇల్లు కట్టి దాదాపు 100 సంవత్సరాలవుతుంది. అందుకే ఓల్డ్‌గా కనిపిస్తుంది. నీకు నేనిప్పుడు దీన్ని సెట్ చేస్తా కదా! అలాగే ఇంటర్నెట్ కూడా పెట్టిస్తాను. ఈ ఇంటిని హోటల్‌గా మారుస్తాను లేదా కాఫీ షాప్‌గా మారుస్తాను. సరేనా? నువ్వేమంటావు బేటా అని అడిగితే, ఏమో అమ్మా ఏం చేస్తావో ఏంటో అని అంటూ ఉంటుంది. అప్పుడే సడన్‌గా కరెంట్ అయితే పోతుంది. అలా కరెంటు పోయినప్పుడు ఆ పిల్లకి ఒక దెయ్యం లాంటి ఆకారం అయితే మళ్ళీ కనిపిస్తుంది. ఆ ఆకారాన్ని చూసి పాప చాలా భయపడిపోతూ ఉంటుంది. అలాగే పవర్ కూడా వస్తూ వెళ్తూ ఉంటుంది. అలా పాప భయపడడం చూసి వాళ్ళమ్మ అంటుంది, ఏంటి నాన్న అంత భయపడుతున్నావు అంటే అమ్మ అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పి చూపిస్తుంది. వారి వెనకాలకి తిరిగి చూస్తే అక్కడ ఏమీ కనిపించదు. ఏం లేదు కదమ్మా అని ఆ పిల్లతో అంటూ ఉంటే మళ్ళీ ఆ ఆకారం కనిపిస్తుంది. సో ఈసారి ఇంకాస్త భయపడి గట్టిగా అరుస్తుంది. దెబ్బకి వాళ్ళ అమ్మ వెళ్ళి ఏంటి నాన్న ఏం పర్లేదు నేనున్నాను కదా భయపడకు అని చెప్తుంది. అప్పుడు మళ్ళీ పవర్ పోతుంది. ఈసారి తను జనరేటర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. అప్పుడు ఆ పాప కూడా వెంట వెళ్తుంది. ఇక వారి జనరేటర్ దగ్గరికి వెళ్ళి 30 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అయితే ఆన్ చేస్తుంది. అలా ఆన్ చేయడంతో వారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే తను చిన్నగా ఉన్నప్పుడు ఈ జనరేటర్ని యూస్ చేస్తారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు యూస్ చేయడంతో తనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే పవర్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఉన్నటువంటి జనరేటర్ సడన్‌గా ఆఫ్ అయిపోతుంది. అలాగే పవర్ కట్ కూడా అవుతుంది. ఇక ఆ పిల్లతో అంటుంది, చూడు బేటా మనం ఈరోజు కరెంట్ లేకుండానే పడుకోవాలి సరేనా అంటే, సరే అమ్మా అయినా కూడా నాకు నిద్ర రావట్లేదు అని ఆ ఎలిస్ వండర్లా బుక్‌ని చూపించి ఇది చదువమ్మా అని చెప్తుంది. సరే అని చెప్పి వారి ఆ బుక్ని చదువుతూ ఆ పిల్లని పడుకోబెడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వారి తన కూతురితో అయితే ఆడుకుంటూ ఉంటుంది. అంటే హైడ్ అండ్ సీక్ అన్నమాట. వాళ్ళ అమ్మ వెళ్ళి బెడ్రూమ్ కింద అయితే దాక్కుంటుంది. ఆ పిల్ల వచ్చేసి 1-15 లెక్కబెట్టి పైకి వచ్చి వాళ్ళ అమ్మ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. తన బెడ్రూమ్లోకి వచ్చి వాళ్ళ అమ్మని చూడకుండానే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తన కూతురు మీద డౌట్ వచ్చి వెంటనే లేచి తన కూతురు వెంట వెళ్తుంది. తన కూతురు ఏదో మాస్క్ పెట్టుకొని అయితే కనిపిస్తుంది. వారి పాపని పిలుద్దాం అనుకున్నప్పుడు ఆ పాప వెంటనే ఒక రూమ్కి అయితే వెళ్ళిపోతుంది.
అదే రూమ్కి వెళ్ళి వారి పాపని చూస్తుంది. పాప ఏదో విచిత్రంగా ఒక డ్రాయింగ్ అయితే వేస్తుంది. అప్పుడు తన కూతురు బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నువ్వు దొరికిపోయావు, నువ్వు దాక్కోలేదా, అయినా లోపల ఏం చేస్తున్నావు, లోపల ఎవరూ లేరు కదా అని అడిగితే తను లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూస్తుంది. అయినా కూడా ఆ పాప అయితే కనిపించదు వారికి. ఏమీ అర్థం కాక, ఏం లేదమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకొని నీకోసం వెతుకుతున్నా అని అబద్ధం అయితే చెప్తుంది. ఇక ఆ పాప, అమ్మ ఈ రూమ్ ఎవరిది అని అడిగితే ఇది మా అమ్మగారి రూమ్, తను ఇక్కడే చదువుకునేది అని చెప్తుంది. నెక్స్ట్ ఆ పాప అక్కడ ఉన్న ఒక బాక్స్ని అయితే ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక ఫోటోని వాళ్ళ అమ్మకి చూపిస్తూ, అమ్మ ఈవిడ ఎవరు అని అడిగితే తను మీ అమ్మమ్మరా, నువ్వు పుట్టకముందే తను చనిపోయిందని చెప్తుంది. అవునా అని చెప్పి లోపల ఉన్న కొన్ని పేపర్ డాల్స్ని అయితే బయటకు తీసి, ఇవి ఏంటి మమ్మీ, వీటితో ఏం చేస్తారు అని వాళ్ళ అమ్మని అడిగితే, ఇవి పేపర్ డాల్స్ బేటా, వీటితో చాలా ఆడుకోవచ్చు, నీ ఏజ్లో ఉన్నప్పుడు వీటితో నేను చాలా ఆడుకునేదాన్ని, ఇవి నావే అని చెప్పి ఆ పిల్లతో అంటుంది. అవునా మమ్మీ, వీటితో నువ్వు ఆడుకునేదానివా, నాతో ఆడుతావా అని అడిగితే సరే పద అని చెప్పి ఆ పిల్లతో అయితే ఆడుకుంటూ ఉంటుంది. అందులో ఒక మాన్స్టర్ అయితే ఉంటుంది. సో ఆ మాన్స్టర్తో వాళ్ళిద్దరు అయితే తలపడుతూ ఉంటారు. నన్ను ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి ఆ డాల్ అడుగుతుంది. కానీ ఆ దెయ్యం ఏమో మీదికి వస్తూ ఉంటుంది. తన కూతురితో అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో ఆడుకున్న రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అదే రోజు నైట్ ఇద్దరూ పడుకుంటారు. తన కూతురు పక్కనే పడుకుంటుంది. ఎందుకంటే తను చాలా భయపడిపోయింది కదా, సో అందుకే పడుకుంటుంది. సరిగ్గా అప్పుడే మిన్కి మళ్ళీ ఆ ఆకారం అయితే కనిపిస్తుంది. దెబ్బకు లేచి కూర్చొని మళ్ళీ భయపడిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది, చూడు బేటా నాకైతే ఏం కనిపించట్లేదు, నువ్వు ఎందుకు అలా భయపడుతున్నావని చెప్పి ధైర్యం అయితే చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే తన ముందు మాస్క్ పెట్టుకున్న అమ్మాయి అయితే కనిపిస్తుంది. ఆ అమ్మాయి తను వేలు పెట్టి మిన్ని చూపిస్తూ, మీ అమ్మాయి అక్కడుంది, అక్కడి నుంచి చూస్తుంది అని సిగ్నల్ ఇస్తుంది. సో తన కూతురు దగ్గరికి వెళ్ళి, ఏంటి మిన్ ఇలా డోర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు, ఇలా కిటికీ ఓపెన్ చేస్తే కింద పడిపోతావు సరేనా, మళ్ళీ ఓపెన్ చేయకని చెప్తుంది. సరే మమ్మీ, కానీ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని ఆ పిల్ల అడిగితే ఏం లేదులే అని చెప్పి అలా ఇద్దరూ కలిసి బీచ్కి అయితే వెళ్తూ ఉంటారు. బీచ్కి వెళ్ళగానే మిన్ అక్కడున్న ఇసుకతో ఆడుకుంటూ ఆ చుట్టుపక్కల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఏమో వాళ్ళ అంకుల్ నాటీకి కాల్ చేసి, నాటీ అంకుల్ మా ఇంటి చుట్టుపక్కల ఏమైనా ఇల్లులు ఉన్నాయా అని అడిగితే, లేదమ్మా మీ ఇంటి చుట్టుపక్కల ఎవరి ఇల్లులు లేవు, నాది మాత్రమే ఉంది అని చెప్తాడు. సరే అంకుల్, మీ ఇంట్లో ఎవరైనా కిడ్స్ ఉన్నారా అంటే, నా కూతురు వయసు ఉన్న అమ్మాయి ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా అని అడిగితే, లేదమ్మా నా ఇంట్లో ఎవరూ ఉండరు, నేను ఒక్కడినే ఉంటాను, అలాగే నా గ్రాండ్ చిల్డ్రన్స్ అందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి, సో నేను ఒక్కడినే ఉంటాను అని చెప్తాడు. అయినా ఎందుకమ్మా అలా అడుగుతున్నా, ఎవరైనా కనిపించారా ఏంటి, అయినా మన ఇంటి చుట్టుపక్కల మొత్తం రబ్బర్ ప్లాంటేషన్ ఉంది, నువ్వేం భయపడకమ్మా, ఎవరు ఉండరులే అని చెప్తాడు. సరే అంకుల్, నేను మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి తన కూతురు మిన్ కోసం చూస్తుంది. కానీ తన కూతురు అయితే పక్కన ఎక్కడా కనిపించదు. సో వెంటనే గట్టిగా అరుస్తూ, మిన్ మిన్ ఎక్కడున్నావు నాన్న, ఇక్కడికి రా అని చెప్పి అరుస్తుంది. అప్పుడు తన కూతురు పక్కనే ఉన్న ఒక రాయి పక్కన కనిపిస్తుంది. సో వెంటనే తన దగ్గరికి వెళ్ళి, ఏంటి బేటా నన్ను ఎందుకు భయపెడుతున్నావు, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, మళ్ళీ ఇలా ఎప్పుడూ పారిపోకు సరేనా అని చెప్పేసి తనకి వార్నింగ్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే మిన్కి చాలా కోపం వచ్చేసి ఆ పేపర్ డాల్స్ అన్నిటినీ నాశనం చేస్తూ ఉంటుంది. అంటే వాటి మీద పెన్సిల్తో గీకుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వెళ్ళి, ఏంటి బేటా ఇలా చేస్తున్నావు, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగితే, మమ్మీ నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు, నాకు చాలా భయంగా ఉంది, మనం ఇక్కడ ఉండడం వద్దు అని చెప్పి
ఆ పిల్ల అంటుంది, అవునా అయితే మీ డాడీతో ఉంటావా, వెళ్ళి ఆయన గురించి నీకు తెలుసు కదా అని చెప్పి భయపెడుతుంది. దాంతో ఆ పిల్ల చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉండగా వారికి పక్క నుంచి ఎవరో వెళ్ళిన సౌండ్ అయితే వినిపిస్తుంది. ఏంటబ్బా అని చెప్పి బయటకి వెళ్ళి చూస్తే ఆ మాస్క్ పెట్టుకున్న గర్ల్ మళ్ళీ కనిపిస్తుంది. ఏ పాప, ఎవరు నువ్వు, నా ఇంటికి ఎలా వచ్చావు అని చెప్పి వారి అడిగితే అప్పుడు తన కూతురు ఉన్నట్టుండి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు వారి కూడా మిన్ ఆగు అని చెప్పి మిన్ వెనకనే పిలుస్తూ వెళ్తూ ఉంటుంది. వారి తన కూతురును వెతుక్కుంటూ కిందికైతే వస్తుంది. తను బయటకు వచ్చి చూస్తే తన కూతురు ఒక ప్లేస్లో నిలబడి అలా అడవిలోకి అయితే చూస్తుంది. ఆ అడవిలో తనకి ఒక చెట్టు వెనకాల ఒక చెయ్యి అయితే కనిపిస్తుంది. ఆ చేతిని చూసి ఆ అమ్మాయి షాక్ అవుతుంది. అప్పుడు వారి వచ్చి, ఏంటమ్మా అడవి వైపు చూస్తున్నావు అని అడిగితే, అమ్మ అక్కడ ఎవరో ఉన్నారు అని వారితో చెప్తుంది. అవునా అమ్మ, కానీ నాకెవరూ కనిపించట్లేదు కదా అంటే, లేదమ్మా ఉన్నారు, ఆ చెట్టు వెనకాల నాకు ఒక చెయ్యి కనిపించిందని వాళ్ళ అమ్మతో చెప్తుంది. సరే అమ్మ, నేను నమ్ముతున్నాను, కానీ మళ్ళీ నీకు ఎవరైనా కనిపిస్తే నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పు, సరేనా? కనిపించిన వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళకూడదు. నువ్వు ఇలా అడవిలో తప్పిపోతే మళ్ళీ నాకు కనిపించవు, నేను కూడా నీకు కనిపించను, అప్పుడు నువ్వు తప్పిపోతావని భయం అయితే చెప్తుంది. సరే అమ్మ, నువ్వు చెప్పినట్టే వింటాను అని చెప్పి హగ్ చేసుకుంటుంది. ఇక వారి ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారి వస్తువులు అయితే చెక్ చేస్తూ ఉంటుంది. అందులో ఒక మాస్క్ అయితే కనిపిస్తుంది. సో ఆ మాస్క్ని పట్టుకొని వారి చూస్తూ ఉంటుంది. అప్పుడు మిన్ వచ్చేసి, అమ్మ కరెంట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంది, ఏంటి సమస్య అని అడిగితే, ఏం లేదు బయట వెదర్ బాగా లేదు కదా, సో మళ్ళీ వర్షం వస్తుంది, అందుకే ఇలా అవుతుందని చెప్తుంది. అదే రోజు నైట్ వారి తన కూతురితో మాట్లాడుతూ, చూడు మిన్, మనం పర్మనెంట్గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే ఎలా ఉంటుంది చెప్పు, అలాగే దగ్గరలో నీకు మంచి స్కూల్ ఉంది, అలాగే బీచ్ కూడా ఉంది, మనం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని తన కూతురితో అంటే, లేదమ్మా నేను ఇక్కడ ఉండలేను, నాకు ఈ ఇల్లు అస్సలు నచ్చలేదు, ఇక్కడ ఉంటే చాలా భయంగా ఉందని వాళ్ళ అమ్మతో చెబుతుంది. చూడు మిన్, మనకి ఉన్నది ఈ ఇల్లు ఒక్కటే, ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళలేం, సరేనా అంటే, లేదమ్మా మనం వెళ్ళిపోదాం అమ్మా, నాకు ఇక్కడ ఉంటే చాలా భయంగా ఉంది అన్నప్పుడు మళ్ళీ అలా పవర్ ఆఫ్ అవుతూ ఆన్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ ఆ పిల్ల చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే వారి వెనకాల నుంచి ఆ దెయ్యం సడన్గా ప్రత్యక్షమై ఆ పిల్లని భయపెడుతుంది. ఇక ఆ పిల్ల తట్టుకుంటుందా, ఓరి నాయనో ఓరి అమ్మో అనేసి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇక వారి తన కూతుర్ని పైకి తీసుకెళ్ళి, ఏంటి పాప అంత భయపడిపోతున్నావు, కింద ఎవరినైనా చూసావా అని అడిగితే, అవునమ్మా మన ఇంట్లో ఎవరో ఉన్నారు, నేను చూశాను అని చెప్తుంది. అవునా, ఎవరైనా పాపని చూసావా అని అడిగితే, లేదమ్మా నేను పాపని చూడలేదు అని చెప్పి తన దగ్గర ఉన్న మాన్స్టర్ డాల్ని చూపించి, ఇదిగో ఈవిడ్ని చూశానని చెప్తుంది. అవునా, ఈవిడ నీకు ఎక్కడ కనిపించింది అని పాపని అడిగితే, నాకు స్టెప్స్ దగ్గర అలాగే క్లాక్ దగ్గర కనిపించింది అని చెప్తుంది. సరే అమ్మ, నేను చూసుకుంటానులే అని చెప్పి తనని పడుకోబెట్టి కిందకి వెళ్ళి బాగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వారి తన లైఫ్లో జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తన ముందుకు ఆ మాస్క్ పెట్టుకున్న అమ్మాయి వచ్చి నిల్చుంటుంది. తనని చూసి మిన్ అనుకొని, ఏ మిన్, నువ్వు పడుకున్నావు కదా, ఎప్పుడు లేచావు అని చెప్పి తన వెంట వెళ్తుంది. అప్పుడు ఉన్నట్టుండి అక్కడ ఉన్న గడియారం అయితే ఆన్ అవుతుంది. అంటే ఆ గడియారం 30 ఇయర్స్ నుంచి ఆఫ్లో ఉంటుంది. సడన్గా ఉన్నట్టుండి ఆన్ అవుతుంది. సో వారికి చాలా భయం వేసి తన కూతుర్ని చూడ్డానికి బయలుదేరుతుంది. అప్పుడే తన కూతురు మమ్మీ మమ్మీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వారి
లేట్ చేయకుండా తన కూతురు బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. బెడ్రూమ్లో ఉన్న మిన్ అలాగే మిగతా వస్తువులన్నీ అలా గాలిలో లేస్తూ ఉంటాయి. మిన్ కూడా బెడ్తో సహా అలా పైకైతే లేస్తుంది. అప్పుడు వారి బయట నుంచి డోర్ కొడుతూ నాన్న డోర్ని ఓపెన్ చేయమని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ పిల్ల ఎలాగోలాగా ధైర్యం చేసి ఆ బెడ్ పై నుంచి కిందకు దిగుతుంది. ఆ బెడ్ చాలా హైట్లో ఉండడం వల్ల ఆ పిల్ల అయితే కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే మిన్కి ఆ దెయ్యం లాంటి ఆకారం అయితే కనిపిస్తుంది. దాంతో ఆ పిల్లకి చాలా భయం వేసి వెంటనే పక్కన ఉన్న కబోర్డ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలా కబోర్డ్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆ పాప అయితే మాయమైపోతుంది. అలాగే ఆ లోపల ఉన్న దెయ్యం కూడా మాయమైపోతుంది. ఇక ఆ ఇల్లు మొత్తం ఒక్కసారిగా నార్మల్ అయిపోతుంది. డోర్ కూడా ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవ్వగానే వారి బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే ఆ బెడ్ మొత్తం విరిగిపోయి ఉంటుంది. అలాగే ఎక్కడ వస్తువులు అక్కడే కింద పడిపోయి ఉంటాయి. ఆ రూమ్లో తన కూతురు కనిపించకపోవడంతో వారి చాలా భయపడిపోతూ వెంటనే ఆ రూమ్ మొత్తం అయితే చెక్ చేస్తుంది. అయినా కూడా మిన్ ఎక్కడా కనిపించదు. తను కిటికీ దగ్గరికి వెళ్ళి కూడా చూస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో తను కిటికీ ఓపెన్ చేసి చూస్తుంది కదా, సో ఆ కిటికీలో నుంచి బయట పడిపోయిందేమో అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అక్కడ కూడా తను కనిపించదు. ఇక ఏం చేయలేక ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. మిన్ మిన్ అని అరుస్తూ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంటి బయటకి వచ్చేసి చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది. అలాగే లైట్గా అడవిలోకి వెళ్ళి కూడా వెతుకుతుంది. అయినా కూడా పాపం మిన్ ఎక్కడా కనిపించదు. దాంతో తను చాలా ఏడుస్తూ వెంటనే పోలీస్ వాళ్ళకైతే కాల్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఫా అనే లేడీ ఇన్స్పెక్టర్ని చూపిస్తారు. ఫా ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంటుంది. ప్రెగ్నెంట్తో ఉన్నా కూడా చాలా సిన్సియర్గా డ్యూటీ అయితే చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక అమ్మాయి మిస్ అయిపోయిందని కాల్ వస్తుంది. కాల్ రాగానే వెంటనే వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు తన అసిస్టెంట్ టాయ్కి కాల్ చేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, అడ్రస్ పంపిస్తాను, నువ్వు కూడా వచ్చేసాయి అని చెప్పి అతనితో అంటుంది. ఇక ఇంటికి వెళ్ళాక వారి మొహం చూసి ఏ అమ్మాయి నీ ఫేస్కి ఏమైంది అని అడిగితే జస్ట్ చిన్న యాక్సిడెంట్ అని చెప్తుంది. అవునా, చూస్తుంటే యాక్సిడెంట్లా అనిపించట్లేదే, ఎవరైనా కొట్టారా ఏంటి అని అడుగుతుంది. కానీ వారి లేదు అని కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటుంది. అక్కడే మిన్ షూ కనిపిస్తాయి. షూని ఫొటోస్ తీసుకుంటుంది. ఆ తర్వాత వారితో మాట్లాడుతూ మిస్ అయిపోయిన పాప గురించి అయితే అడుగుతుంది. వారి కూడా పాప గురించి మొత్తం చెబుతుంది. ఆ పాపకి 5 ఇయర్స్ ఉంటాయి, లాంగ్ హెయిర్ ఉంటుంది అని డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. సరే అమ్మాయి, ఇంతకీ మిస్ అయిపోయిన పాప మీకు ఏమవుతుంది అని ఇన్స్పెక్టర్ అడిగితే కోర్స్ ఇన్స్పెక్టర్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తను నా కూతురు అని చెప్తుంది. అవునా, అయితే సరే, మరి ఇంతకీ మీ హస్బెండ్ ఎక్కడా అని అడిగితే చూడండి మేడం, మేము ఇప్పుడు కలిసి ఉండట్లేదు, మేము విడిపోయామని చెప్తుంది. సరే కానీ మీ కూతురు ఫోటో చూపిస్తారా అని ఇన్స్పెక్టర్ అడిగితే నా ఫోన్ నా దగ్గర లేదు, అన్ని ఫొటోస్ ఫోన్లోనే ఉన్నాయి అని చెప్తుంది. అవునా, పోనీ ఇన్స్టాగ్రామ్లోనైనా ఫేస్బుక్లోనైనా ఉన్నాయా అని అడిగితే లేదు మేడం, నేను సోషల్ మీడియా యాప్స్ని వాడనని చెప్తుంది. అవునా సరే, కానీ మీ అమ్మాయి ఏ టైంకి మిస్ అయింది అని అడిగితే 3 o'clockకి మిస్ అయింది అని చెప్తుంది. అవునా, మీరు ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు, మీకు ఎలా తెలుసు అని అంటే మేడం, కింద ఒక క్లాక్ ఉంది కదా, మీరు వచ్చేటప్పుడు చూసారు కదా, అందులో నాకు 3 AM చూపించింది, అందుకే మీకు చెప్తున్నా అంటుంది. ఏంటి జోక్ చేస్తున్నారా మేడం, అసలు ఆ క్లాక్ పని చేయట్లేదు, మీరు ఎలా చెప్తున్నారు 3 AMకి అని చెప్పేసి అడిగితే లేదు మేడం, నిన్న నైట్ క్లాక్ పని చేసింది, నా కళ్ళతో చూశాను, సరిగ్గా ఏదో ఒకటి పైకి వెళ్ళి నీ కూతురు రూమ్ని చూపించమని అడుగుతుంది. వెంటనే వాళ్ళ కూతురు రూమ్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తే బెడ్ విరిగిపోయి ఉంటుంది. అలాగే మిగతా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. వాటన్నిటినీ చూసి ఫా అడుగుతుంది, మేడం అసలు ఇక్కడ ఏం జరిగిందో కొంచెం చెప్తారా అంటే అప్పుడు మన వారి
చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మేడం, నా కూతురు మిస్ అయిపోయినప్పుడు నేను టేబుల్ మీద కూర్చొని ఉన్నాను. అప్పుడే సడన్గా క్లాక్ తిరగడం స్టార్ట్ అయింది. అలాగే అదే టైంకి మా పాప అరవడంతో నేను పైకి వచ్చి చూస్తే ఆ బెడ్ వచ్చేసి గాల్లో తేలుతూ ఉంది. అప్పుడే డోర్లు కూడా క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్ విరిగిపోయింది. అలాగే నా కూతురు మిస్ అయిపోయింది. నా కూతురు మిస్ అయిపోయిన తర్వాత తన కోసం రూమ్ మొత్తం వెతికి చూశాను, కానీ ఎక్కడా కనిపించలేదని చెప్తుంది. అప్పుడే మన అసిస్టెంట్ టాయ్ ఎంట్రీ ఇస్తాడు. అతను వచ్చేసి అక్కడున్న వాటినన్నిటినీ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అప్పుడే టాయ్కి పక్కనే ఉన్న పవర్ జనరేటర్ రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ ఏంటబ్బా అని చెప్పి అడిగితే అప్పుడు వారికి అదొక పవర్ జనరేటర్ రూమ్ అని చెప్తుంది. సో అందరూ కలిసి కిందకి వచ్చేసి ఆ జనరేటర్ రూమ్లో మిన్ ఉందా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అప్పుడు వారి అంటుంది, చూడండి ఇన్స్పెక్టర్, నేను ఇక్కడ అంతా చెక్ చేశాను, కానీ మిన్ ఎక్కడా కనిపించలేదు. ప్లీజ్ కొంచెం మీరు ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా వెతికి చూస్తారా అని అడుగుతుంది. సరే, ఆ పని మేం చేసి పెడదాం, కానీ ఇంతకీ ఈ జనరేటర్ని ఇక్కడ ఎవరు పెట్టారు అని అడిగితే, మేడం, ఇది మా అమ్మ పెట్టించింది, 30 ఇయర్స్ నుంచి ఇది ఇక్కడే ఉందని చెప్తుంది. అవునా, సరే కానీ మీ కూతురు మిస్ అయిపోయినప్పుడు ఎవరినైనా చూసిందా? పోనీ తనతో ఎవరైనా మాట్లాడారా అని అడిగితే, అవును మేడం, తను మిస్ అయిన రోజు ముందు అడవిలో ఎవరినో చూసిందంట. అప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పింది, ఇదిగో ఈ ప్లేస్లోనే ఉండి అడవిలో ఎవరినో చూసిందంట అని చెప్తుంది. అవునా, ఇక్కడి నుంచి చూసిందా అని చెప్పి వాళ్ళు కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళకి చిన్న పిల్ల ఫుట్ ప్రింట్స్ అయితే కనిపించవు, కానీ అడల్ట్ ఫుట్ ప్రింట్స్ అయితే కనిపిస్తాయి. మేబీ ఆ కాళ్ళకి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. ఈ దెబ్బలని ఎలా తగిలాయి అని అడిగితే, మేడం, నా కూతుర్ని వెతికేటప్పుడు మెట్ల మీద నుంచి కింద పడ్డాను, అప్పుడు తగిలిన దెబ్బలని చెప్తుంది. సరే కానీ నీ గుర్తులు ఇక్కడ ఉన్నాయి కదా, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగితే, మేడం, నిన్న నైట్ వచ్చాను, నా కూతురు మిస్ అయిపోయింది కదా, తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వారిని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. చూడండి మేడం, మీరు బ్యాంకాక్ నుంచి ఎప్పుడు వచ్చారు, ఏ టైంకి వచ్చారు, ఏ రోజు వచ్చారు అని చెప్పి అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వారి కూడా మొత్తం చెప్తుంది. నేను వచ్చేటప్పుడు పెట్రోల్ పంప్ కాడ ఆగాను, అలాగే స్టోర్కి వెళ్ళాను, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసానని జరిగిందంతా చెప్తుంది. సరే మేడం, మీరు ఇంతకీ బ్యాంకాక్ నుంచి ఎందుకు వచ్చారు, ఎవరికైనా భయపడి వచ్చారా అని అడిగితే, అదంతా మీకెందుకు ఇన్స్పెక్టర్, మీరు నా కూతుర్ని వెతకడానికి వచ్చారు, అది మాత్రం చేసి పెట్టండి చాలు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే నాటి అంకుల్ అయితే అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి, ఏమైంది మేడం, అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే, చూడండి అంకుల్, ఇక్కడ ఒక చిన్న పిల్ల అయితే మిస్ అయిపోయింది, మీరు తనని చూసారా అని అడిగితే, లేదండి, నేను ఇక్కడ ఎవరిని చూడలేదు, వారి ఒక్కతే వచ్చింది కదా, వచ్చేటప్పుడు తనతో పాటు ఎవరూ రాలేదు అని చెప్తాడు. అప్పుడు వారి అంటుంది, అదేంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారు, ఆ రోజు మీరు విండో వైపు చూశారు కదా, అక్కడ మీకు ఎవరూ కనిపించలేదా అంటే, లేదు వారి, ఆ రోజు నాకు ఎవరూ కనిపించలేదు, జస్ట్ కర్టెన్స్ మాత్రమే కనిపించాయి అని చెప్తాడు నాటి అంకుల్. ఎంత విన్నాక ఇన్స్పెక్టర్ వారితో మాట్లాడుతూ, చూడండి వారి గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే మీ కూతురు మిస్ అయిపోయిందా, లేకపోతే మీరు అబద్ధం చెప్తున్నారా అంటే, అవును మేడం, తను నిజంగానే మిస్ అయిపోయింది, ప్లీజ్ మేడం తనని వెతికి పెట్టండి అని అడుగుతుంది. సరే మరి వెతికి పెడతాం, కానీ ఇంతకీ తన ఫోటో అయినా ఉందా అంటే, చెప్పాను కదా మేడం, తన ఫోటో లేదు అని, ఏం లేదని చెప్తుంది. మీరే అలా అంటున్నారు, మరి మేం ఎలా వెతుకుతాం చెప్పు, మీ మీరేమో అడిగితే క్లాస్ చూపిస్తున్నారు, అలాగే తన షూ చూపిస్తున్నారు, అంతకు మించి ఇంకేమైనా చూపిస్తున్నారా, ఏం చూపించట్లేదు కదా, ఎలా వెతకమంటావు, నువ్వే చెప్పు. సరేలే వారి, నీ కూతురు నిజంగా మిస్ అయిపోయి ఉంటే నేను ఖచ్చితంగా వెతికి పెడతాను, ఇదిగో నా నెంబర్ తీసుకో, ఏమైనా అవసరం వస్తే నా నెంబర్కి కాల్ చేయమని చెప్పి నెంబర్ అయితే ఇస్తుంది. ఇక ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వారి ఇంట్లోకి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మన అంకుల్ నాటి వచ్చేసి,
ఏమైందమ్మా, ఏమైనా నన్ను హెల్ప్ చేయమంటావా అని అడిగితే, లేదు అంకుల్, ఎలాంటి హెల్ప్ వద్దు, కానీ నిజంగా మీరు నా కూతుర్ని చూడలేదా అంటే, లేదమ్మా, నిజంగా నేను మీ కూతుర్ని చూడలేదు అని చెప్తాడు. సరే అంకుల్, నా కూతురు మిస్ అయిపోయింది అని చెప్పాను, నేను చెప్తున్నాను కదా, నా మాటలు నమ్ముతారా అంటే, మన నాటి అంకుల్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి అయితే బయటకి వెళ్ళిపోతాడు. ఇక కారులో వెళ్తూ మన ఇన్స్పెక్టర్ టాయ్ని అడుగుతుంది, చూడు తనకేమైనా మెంటలా, ఎందుకు అలా మాట్లాడుతుంది, నిజంగానే తన కూతురు తప్పిపోయిందంటావా అని టాయ్ని అడిగితే, ఏమో మేడం, నాకేం తెలుసు, తను పిచ్చిదై ఉండొచ్చు లేదా ఇంకేమైనా జరిగి ఉండొచ్చు అని చెప్తాడు. అవును, ఇంతకీ తన మొహానికి ఏమైందంటావు, తన మొహం మీద దెబ్బలు ఉన్నాయి, అలాగే తన మొహం ఉబ్బి ఉంది, చాలా ఇంజురీస్ కూడా అయి ఉన్నాయి, ఏమైందంటావు అని టాయ్ని అడిగితే, ఏమో మేడం, తన ఫ్రెండ్ కొట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా అయి ఉండొచ్చు, అందుకే ఇంట్లో నుంచి వచ్చేసి ఉండొచ్చు అని చెప్తాడు. సరే, ఏదైనా కానీ నాకు తను చెప్పేది అయితే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే బెడ్ పైకి లేవడం ఏంటి, అది కూడా గాల్లోకి లేవడం, అలా గాల్లో లేచి మళ్ళీ కింద పడడం, ఇదంతా నమ్మబుద్ధి కావట్లేదు కదా అని చెప్పి టాయ్తో అంటుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరూ వారి వెళ్ళిన పెట్రోల్ పంప్కి వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఆ ఫుటేజ్లో ఫాకి వారి కార్ అయితే కనిపిస్తుంది. సో ఆ కార్లో పెట్రోల్ నింపిన వ్యక్తిని పట్టుకొని, చూడు ఆ కార్లో ఎంతమంది ఉన్నారు అని అడిగితే, మేడం, ఆ రోజు నేను ఆ కార్ని బాగా చూశాను, ఆ కార్లో ఒక్క లేడీ మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరు అని చెప్తాడు. అవునా, ఆ రోజు ఒక చిన్న పిల్ల ఉండాలి, ఆమెని చూడలేదా అంటే, లేదు మేడం, ఆ కారులో చిన్నపిల్ల అంటూ ఎవరూ లేరు, జస్ట్ ఆ లేడీ మాత్రమే ఉంది అని చెప్తాడు. అక్కడి నుంచి నేరుగా పక్కన ఉన్న స్టోర్కి వెళ్ళి ఆ స్టోర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఆ ఫుటేజ్లో కూడా వారి కార్ అయితే కనిపిస్తుంది. తన కారులో తన ఒక్కతే ఉంటుంది, తను ఒక్కతే వెనక్కి తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. అంతేగాని తన దగ్గర మిన్ అయితే కనిపించదు. ఆ ఫుటేజ్ అంతా చూశాక టాయ్ అంటాడు, చూడండి మేడం, మేబీ తను ఇమాజిన్ చేసుకుంటుందేమో, తనకి కూతురు ఉన్నట్టుగా అనుకుంటుందేమో అని చెప్తాడు. అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఆ వీడియోస్ అన్నిటినీ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్తుంది. అక్కడ ప్లే చేసి మళ్ళీ మళ్ళీ రీచెక్ చేసుకుంటూ ఉంటుంది, ఆ పిల్ల ఏమైనా కనిపిస్తుందేమో అని. అయినా కూడా ఆ పిల్ల కనిపించదు. అప్పుడే దగ్గరికి తన సుపీరియర్ వచ్చి ఫాని అతని రూమ్కి తీసుకువెళ్తాడు. అప్పుడు అతను అంటాడు, చూడు ఇప్పుడు నువ్వు ఏ కేసులో వర్క్ చేస్తున్నావు, అయినా ఏదైనా కానీ కొన్ని రోజులు లీవ్ తీసుకోవచ్చు కదా, అసలే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్తో ఉన్నావు, చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని అంటే, లేదు సార్, నేను ఖచ్చితంగా ఈ కేసుని గెలవాలి, అందుకే నేను డ్యూటీ చేస్తున్నాను అని చెప్తుంది. అప్పుడే మనకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు కడుపులో బేబీ ఉంది కదా, ఆ బేబీకి తండ్రి ఎవరో కాదు, ఆ సుపీరియర్కి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, ఒక పాప కూడా ఉంటుంది. అయినా కూడా తనతో అయితే ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. అంటే ఒకప్పుడు అలా జరిగిందిలేండి, అందుకే తను చాలా రిగ్రెట్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా ఎప్పుడు తన ఆఫీస్లోకి వెళ్ళి అలా పక్కన మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, నేను తప్పు చేశాను అని. ఇప్పుడు కూడా ఆ సుపీరియర్తో మాట్లాడి వెళ్ళిపోయాక తను చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మన టాయ్ వచ్చి, ఏం మేడం, ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే, ఏం లేదులే, నీ పని చూసుకో అని అంటుంది. నెక్స్ట్ తన సీట్లో కూర్చొని మన వారి గురించి అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అప్పుడే వారికి ఒక పాప కూడా ఉందని చెప్పి తన డేటాబేస్లో అయితే కనిపిస్తుంది. ఇదే విషయాన్ని టాయ్కి కూడా చెప్తుంది. అవును, కరెక్ట్గానే, మేబీ తన కూతుర్ని తీసుకురావడం మర్చిపోయిందేమో అని చెప్పి ఫాతో అంటాడు. అప్పుడు వాళ్ళకి నాటి అంకుల్ గుర్తొస్తాడు. వెంటనే నాటి అంకుల్ ఫోటో చూస్తూ ఇతను ఎవరు అని చెప్పి టాయ్ని అడుగుతుంది. టాయ్ అంటాడు, నాటి అంకుల్ ఆ ఇంటిని టేక్ కేర్ చేస్తూ ఉంటాడు,
అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు అని చెప్తాడు. అవునా, నాకెందుకో ఈయన మీద డౌట్గా ఉంది. ఎందుకంటే ఆ రోజు చెప్పాడు కదా, వారితో పాటు ఏ పిల్ల కూడా రాలేదని. మేబీ మనం ఇతన్ని కలిస్తే మనకి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయి అని చెప్పి అతని దగ్గరకైతే బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళాక నాటితో మాట్లాడుతూ, చూడండి నాటి గారు, మీకు వారి ఫ్యామిలీకి ఏంటి సంబంధం అని అడిగితే, మేడం నేను 30 సంవత్సరాల కిందట వాళ్ళ అమ్మకి డ్రైవర్గా ఉండేవాడిని అని చెప్పి అక్కడ ఉన్న కొన్ని ఫొటోస్ అయితే వాళ్ళకి చూపిస్తాడు. సరే కానీ నాటి గారు, మీరు చిన్నతనంలో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా ఉన్నారు అంటే మీ కంటికి ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు నాటి జరిగిందంతా చెప్తాడు. చూడండి మేడం, 30 ఇయర్స్ కిందట ఒక అమ్మాయి అనుకోకుండా మా ఇంటికైతే వచ్చింది. తను చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ మా అందరితో గొడవ పెట్టుకునింది. అలాగే ఒక గాజు ముక్క తీసుకొని నా కంట్లో గుచ్చింది. అప్పుడే ఈ కన్ను పోయింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరితో గొడవ పెట్టుకుంది. ముఖ్యంగా వారి వాళ్ళ అమ్మతో చాలా గొడవ పెట్టుకుంది. అప్పుడు వారి వాళ్ళ అమ్మ తనని అనుకోకుండా కిందకి నెట్టేసింది. ఆ తర్వాత తను అక్కడే చనిపోయింది అని చెప్తాడు. ఇదంతా విన్నాక ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది. ఆ సంఘటన జరిగిన వెంటనే వాళ్ళ అమ్మ వారిని తీసుకొని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు బ్యాంకాక్కి వెళ్ళిన తను అక్కడే చనిపోయింది. ఆ తర్వాత తన కూతురు ఇప్పుడు ఇక్కడికి వచ్చిందని చెప్తాడు. సర్లే అని చెప్పేసి అక్కడున్న మిగతా ఫొటోస్ అన్నిటినీ చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒక చిన్న పిల్ల ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటోని నాటికి చూపించి ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వారిని చూపిస్తారు. వారి ఆ ఇల్లు మొత్తం ఏదో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు వారికి 2 ఫొటోస్ అయితే కనిపిస్తాయి. ఒక ఫోటోలో వాళ్ళ డాడీ ఉంటారు. అలాగే ఇంకొక ఫోటోలో ఒక చిన్న పిల్లదైతే ఉంటుంది. సో వాటి గురించి ఇప్పుడు మనకి చూపించరు. అప్పుడు తనకి నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది. కాల్ రాగానే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే ఉన్న నాటి అంకుల్ని అయితే కలుసుకుంటుంది. అక్కడికి వెళ్ళాక నాటి అంకుల్ని అడుగుతూ, ఏమైంది అంకుల్, నా డాటర్ దొరికిందా అంటే తను సైలెంట్గా కూర్చొని ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ రూమ్కి అయితే తీసుకెళ్ళి తనని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది. అలాగే టాయ్ తనకి కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ చూపించి, ఇందులో మీ అమ్మాయి ఎక్కడ ఉందో కొంచెం చూపిస్తారా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు వారి అంటుంది, అదిగో ఆ కార్ బ్యాక్ సీట్లో ఉందని చెప్తుంది. అవునా, కానీ అక్కడ ఎవరు లేరే అని చెప్పి మళ్ళీ చూపిస్తారు. అవును, అప్పుడు మేము హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నాము, తను కార్ కింద దాక్కొని ఉందని చెప్తుంది. అప్పుడు తను ఎంత చెప్పినా కూడా ఆ పోలీస్ వాళ్ళైతే అస్సలు నమ్మరు. అంటే ఆ రోజు తను కార్ కింద ఉంటుంది కదా, అది కూడా చెప్తుంది. అయినా కూడా నన్ను నమ్మరు. సరే నీకు ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో ఎవరిదో గుర్తుపడతావా అని చెప్పి ఫోటో అయితే చూపిస్తారు. ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ, అవును ఇది నా కూతురు ఫోటోనే మీకు ఎక్కడ దొరికింది అని చెప్పి ఆఫీసర్స్ని అడుగుతుంది. తను అలా చెప్తుంటే అలాగే టాయ్ గాడు ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతూ, చూడు అసలు నువ్వు ఏం చెప్తున్నావో కూడా మాకు అర్థం కావట్లేదు, ఆ ఫోటో నీ కూతురుది కాదు, ఆ ఫోటో నీదే అని చెప్తారు వాళ్ళిద్దరూ. అలా చెప్తుంటే వారికి చాలా పిచ్చి వేస్తూ ఉంటుంది. వెంటనే తలకాయ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఫోటోలో ఉంది నేను, నా కూతురు కూడా ఇలాగే ఉంటుంది కదా అని చెప్పి జుట్టు పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత మళ్ళీ లేచి గట్టిగా మాట్లాడుతూ, చూడండి ఆఫీసర్స్, నేను ఏమైనా తప్పుగా చెప్పలేదు, నిజంగానే నా కూతురు కనిపించకుండా పోయింది, ఈ ఫోటోలో ఉంది నా కూతురే అని చెప్పేసి తనకి ఇష్టం వచ్చినట్టుగా అరుస్తూ, నేను చెప్పేదంతా నిజమే అంటుంది.
అప్పుడు ఇన్స్పెక్టర్ అంటుంది, చూడు వారి, నీ కూతుర్ని నువ్వే ఏమైనా చేసావా అని అడిగితే అప్పుడు మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్లో వారి తన హస్బెండ్ అదే ఆ చాయ్ గాడితో గొడవ పడుతూ ఉంటుంది. నాకు డైవర్స్ కావాలి, నన్ను నా పాపని వదిలే అని చెప్పేసి గన్ పట్టుకొని మరీ అతన్ని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు అనుకోకుండా గన్ ఫైర్ అవుతుంది. అయితే ఆ బుల్లెట్ వెళ్ళి కబోర్డ్కి అయితే తగులుతుంది. ఆ కబోర్డ్ లోపల తన కూతురు అయితే ఉంటుంది. అలా కబోర్డ్ ఓపెన్ కాగానే వారి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రజెంట్కి వస్తే వారి భయపడుతూ టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా అరుస్తూ నేను చెప్పేదంతా నిజం అని చెప్తూ ఉంటుంది. మిగిలింది పార్ట్ 2లో తెలుసుకుందాం.